నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. హెచ్ఐవి, ఎయిడ్స్, హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇవన్నీ ప్రమాదకరమైన జబ్బులే కాదనడం లేదు. కానీ వీటికంటే ప్రమాదకరమైంది, ప్రాణాంతకమైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తున్న సమస్య మరొకటి ఉంది. దాని పేరే హెపటైటిస్ బి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి పెద్ద సమస్యగా పరిణమిస్తూ సామాన్య జనాన్ని చుట్టబెడుతున్న ప్రమాదకరమైన హెపటైటిస్ బి గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. హెపటైటిస్ బి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లలో అత్యంత ప్రమాదకరమైంది ఇదే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితికి తీసుకెళ్లేది కూడా ఇదే. హెపటైటిస్ బితో ఉన్న పెద్ద చిక్కేమిటంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా ముదిరిపోయేదాకా ఎలాంటి అనుమానిత లక్షణాలు బయటకు కనిపించవు. దీంతో చాలా మందిలో హెపటైటిస్ బి అనేది పూర్తిగా ముదిరిపోతుంది. ఫలితంగా ప్రాణాధారమైన కాలేయం నిర్వీర్యమైపోతుంది. చివరికి క్యాన్సర్ బారిన సైతం పడుతోంది. అయితే హెపటైటిస్ బి గురించి మరీ అంత భయపడాల్సిన పని లేదు. ఇన్ఫెక్షన్ను తొలి దశలోనే గుర్తించి చక్కటి మందులు తీసుకుంటే హెపటైటిస్ బికి చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతారు నిపుణులు. హెపటైటిస్ బి గురించిన సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలోని అతిపెద్ద రసాయనిక కర్మాగారమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కాలేయంలో చిచ్చుపెట్టే హెపటైటిస్ వైరస్లు ఏ నుంచి ఈ దాకా చాలానే ఉన్నాయి. అయితే వీటన్నింటిలోకి అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్ కిల్లర్గా ప్రాణాలకు ముప్పు తెచ్చేది మాత్రం హెపటైటిస్ బి అని చెబుతారు డాక్టర్లు. కలుషితమైన అన్నపానీయాలు, రక్త మార్పిడి, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినప్పుడు, గర్భిణి నుంచి బిడ్డకు, విశృంఖలమైన లైంగిక జీవనం మూలంగా ప్రమాదకరమైన హెపటైటిస్ బి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒకసారి ఒంట్లోకి చేరిపోయాక ఆపై లక్షల సంఖ్యలో వృద్ధి చెందుతూ కాలేయాన్ని క్రమంగా దెబ్బతీస్తూ పోతుంది. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో, ముఖ్యంగా మన దేశంలో, మన ప్రాంతంలో ఇవాళ ఒంట్లో హెపటైటిస్ బి వైరస్ ఉన్నవాళ్లు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. హెపటైటిస్ బి వైరస్ మన దేశంలో దాదాపు 3% మంది ప్రజలకు బాధిస్తూ ఉంది. హెపటైటిస్ బికి సంబంధించి విస్తృతంగా వ్యాక్సినేషన్, యాంటీవైరల్ ట్రీట్మెంట్ వచ్చినా కూడా ఇంకా ప్రజలు హెపటైటిస్ బి బారిన పడతా ఉన్నారు. హెపటైటిస్ బి వైరస్ వలన దీర్ఘకాలిక లివర్ వ్యాధి అంటే సిరోసిస్, ఆ తర్వాత లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. హెపటైటిస్ బి వైరస్ ఇప్పుడున్న అంచనాల ప్రకారం, ఎపిడెమియాలజికల్ స్టడీస్ ప్రకారం భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో 5 సంవత్సరాల లోపునే స్ప్రెడ్ అవుతుంది. అందుకని 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా దీన్ని ప్రివెంట్ చేయడం సాధ్యమవుతుంది. తల్లి నుంచి పిల్లలకు హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిన్నప్పుడయ్యే గాయాల వలన కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉన్నాను పిల్లలకు అది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంజెక్షన్స్, వాడిన సూదులే మళ్ళా వాడి ఇంజెక్షన్ చేయించుకోవటం వలన కూడా హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సందర్భంలో సరిగ్గా స్టెరిలైజ్ చేయకుండా ఎక్విప్మెంట్ వాడేట్లయితేనూ, ఒక్కొక్కసారి సరిగ్గా స్టెరిలైజ్ చేసినా కూడా హెపటైటిస్ బి వైరస్ ఎక్విప్మెంట్లో అలాగే ఉండటం వలన యాక్సిడెంటల్గా హెపటైటిస్ బి ఆపరేషన్ సందర్భంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్లో అంటే స్పౌస్ కనుక హెపటైటిస్ బి ఉంటే భార్యకు కానీ భర్తకు కానీ హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ బి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అది మొదట హెపటైటిస్గా, ఆపై లివర్ క్యాన్సర్గా, చివరికి లివర్ సిరోసిస్గా మారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. హెపటైటిస్ బి వైరస్ శరీరంలో ప్రవేశించిన తరువాత సాధారణంగా చాలా మందికి కొద్ది రోజుల్లో కామెర్లు వస్తాయి. ఈ దశలో కామెర్లతో పాటు వికారం, అన్నం సహించకపోవడం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఎలీసా పరీక్ష చేస్తే పాజిటివ్ అని వస్తుంది. ఈ దశలో వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. కామెర్లు క్రమంగా వాటంతట అవే తగ్గిపోతాయి. 6 నెలల తర్వాత వీరికి మళ్లీ ఎలీసా పరీక్ష చేస్తే నెగటివ్ వచ్చేస్తుంది. ఒక 5% మందిలో మాత్రం హెపటైటిస్ బి వైరస్ ఒంట్లోకి చేరి నిద్రాణంగా ఉండిపోతుంది. ఇలాంటప్పుడు వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా టీకాలు వేయించుకోవాలి.
జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్త మరీ అవసరం. అలాగే పసర్లు తాగించడం, చేతులు కాల్పించడం వంటి నాటు వైద్యాల జోలికి అస్సలు వెళ్లకూడదు. హెపటైటిస్ బి సైలెంట్ డిసీజ్. జీవితాంతం హెపటైటిస్ బి శరీరంలో ఉన్నా కూడా ఏ రకమైన లక్షణాలు బయటపడకపోవచ్చు. సిరోసిస్ వచ్చిన తర్వాత మాత్రమే సాధారణంగా హెపటైటిస్ బి లక్షణాలు బయటపడటం మొదలవుతాయి. మొదటిది ఏంటంటే బల్ల పెరగటం. ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు బల్ల పెరిగిందని చెప్పి తెలిస్తే అప్పుడు లివర్ ఫంక్షన్ టెస్టులు చేయటం వలన హెపటైటిస్ బి కనుక్కోవటం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈసోఫేజల్ వైరసెస్ అంటే గ్యాస్ట్రోస్కోపీ చేసినప్పుడు రక్తనాళాలు ఉబ్బటం, అన్నవాహికలు రక్తనాళాలు ఉబ్బటం, ఇది లక్షణం కూడా యాక్సిడెంటల్గా అప్పుడప్పుడు పరీక్షలు చేసినప్పుడు బయటపడుతూ ఉంటుంది. లివర్ వ్యాధి బాగా ముదిరినప్పుడు అంటే సిరోసిస్ వచ్చినప్పుడు పొట్టబురం రావటం, రక్తపు వాంతులు ఉండటం, ఇటువంటి లక్షణాల వలన లివర్ సిరోసిస్ ఉందని తెలుస్తుంది. అంటే మొదటి దశలో ఇన్ఫెక్షన్ ఉన్న దశలో ఈ లక్షణాలు ఏమి ఉండకపోవచ్చు. అందుకని చెప్పి ఎక్కువ సందర్భాల్లో దాని గురించి పట్టించుకోం. కానీ హెపటైటిస్ బి స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా లివర్ క్యాన్సర్ లక్షణాలతో హెపటైటిస్ బి బయటపడటం జరుగుతూ ఉంటుంది. హెపటైటిస్ బి సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మాస్టర్ హెల్త్ చెకప్స్ చాలా చేస్తూ ఉన్నారు. వాటిల్లో బయటపడే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా అందరికీ హెపటైటిస్ బి స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. వారిలో కూడా హెపటైటిస్ బి ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆపరేషన్ ముందు చేసే పరీక్షల్లో కూడా అంటే ప్రీ ఆపరేటివ్ ప్రొఫైల్లో హెపటైటిస్ బి పరీక్షలు చేయించడం సర్వసాధారణమైంది. వారిలో కూడా హెపటైటిస్ బి ఉన్నట్లు తెలుస్తూ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళకి హెపటైటిస్ బి పరీక్ష చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. అందుకని ఈ గ్రూపులన్నింటిలో కూడా హెపటైటిస్ బి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా హెపటైటిస్ బి లక్షణాలు ఏమీ లేకముందే హెపటైటిస్ బి వైరస్ ఉందని చెప్పి తెలుసుకోవటం జరుగుతూ ఉంది. ఒక్కసారి హెచ్పిఎస్ఏజీ పాజిటివ్ అని చెప్పి అంటారు. హెపటైటిస్ బి పరీక్ష పాజిటివ్ కనుక వచ్చేట్లయితే వారిలో మొదట చేసే పరీక్షలు లివర్ ఫంక్షన్ టెస్టులు, అంటే లివర్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం చేసే పరీక్షలు. రెండోది అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా, ఎఫెక్ట్ అయ్యేట్లయితే ఏ దశలో ఉంది, జస్ట్ బల్ల పెరగటం వరకు ఉందా, పొట్ట నీరు వచ్చిందా, లివర్ క్యాన్సర్ ఉందా, లివర్ సిరోసిస్ ఉందా అని తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ అనే పరీక్ష ఉపయోగపడుతుంది. ఇవి రెండు అయిపోయిన తర్వాత హెచ్బిఈ యాంటిజెన్ అనే పరీక్ష చేయడం జరుగుతుంది. హెచ్బిఈ యాంటిజెన్ అనే పరీక్ష వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. హెచ్బిఈ యాంటిజెన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వారందరిలోనూ వైరల్ లోడ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వైరల్ లోడ్ అనేది గోల్డ్ స్టాండర్డ్ పరీక్ష. అందుకని హెపటైటిస్ బి పాజిటివ్ ఉన్న వారిలో లివర్ ఫంక్షన్ పరీక్షలు చేయించాలి, హెచ్బిఈ యాంటిజెన్ పరీక్ష చేయించాలి, హెచ్బివి డిఎన్ఏ అంటే వైరల్ లోడ్ పరీక్ష చేయించాలి, అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ బేసిక్ పరీక్షలన్నీ చేసిన తర్వాత పెద్ద పరీక్షలు సిటీ స్కాన్ కానీ అది చాలా కొద్ది మందిలో అవసరమైన వారిలో చేయించడం జరుగుతూ ఉంటుంది. హెపటైటిస్ బి వైరస్ ఒంట్లోకి ప్రవేశించిన తరువాత తొలి దశలో చాలా మందిలో కామెర్లు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వాటిని మామూలు కామెర్లుగా భావించి మనలో చాలా మంది ఆకుపసళ్ళు, పసరు మందులు, చేతిపై వాత పెట్టించుకోవటం చేస్తుంటారు. నిజానికి ఇలాంటప్పుడే ఎలిసా వంటి పరీక్షలు చేయించుకుంటే హెపటైటిస్ బి వైరస్ ని తొలి దశలో పసిగట్టే వీలుంది. హెపటైటిస్ బి సోకినప్పటికీ కొంతమందిలో వైరస్ ప్రభావం ఏమీ ఉండదు. ఇలాంటి వాళ్ళని అన్ఎఫెక్టెడ్ క్యారియర్స్ అంటారు. రక్తదానం చేస్తున్నప్పుడు, ఇతర పరీక్షలప్పుడు హెపటైటిస్ బి ఉన్నట్టుగా తెలుస్తుంటుంది. మరి కొంతమందిలో మాత్రం హెపటైటిస్ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. హెపటైటిస్ బి కారణంగా కాలేయం మెల్లమెల్లగా దెబ్బతినిపోతుంటుంది. హెపటైటిస్ బి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కామెర్లు వచ్చి తగ్గినప్పటికీ కొంతమందిలో హెపటైటిస్ బి వైరస్ ఒంట్లో తిష్ట వేసుకుంటుంది. కాలేయ ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఎలీసా, హెచ్బిఎస్ఏజీ, ఎస్జిపిటి వంటి పరీక్షలన్నీ పాజిటివ్ అని వస్తుంటాయి. ఇలాంటప్పుడు కూడా 60% మందిలో వైరల్ లోడ్ బాగా తక్కువగా ఉండడంతో హెపటైటిస్ బితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీళ్లని అన్ఎఫెక్టెడ్ క్యారియర్స్ అంటారు. వీరికి కాలేయ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలాసార్లు ఒంట్లో వైరస్ ఉన్న విషయం కూడా వీరికి తెలియదు. మామూలు హెల్త్ చెకప్లకు వెళ్లినప్పుడు, రక్తదానం చేసినప్పుడు, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షల్లోనే హెపటైటిస్ బి ఉందన్న విషయం బయటపడుతుంటుంది. అయితే సమస్యలు, బాధలేమీ లేకపోయినా ఒంట్లో వైరస్ ఉంటుంది కాబట్టి అది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
కాబట్టి తరచూ వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. రక్తదానం, మద్యపానం జోలికి అస్సలు వెళ్లకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు గర్భిణీ స్త్రీలందరికీ కూడా హెపటైటిస్ బి స్క్రీనింగ్ చేయించడం అనేది సర్వసాధారణమైంది. హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. మిగిలిన వారిలో చేసినట్టుగానే హెపటైటిస్ బి ఏ స్టేజ్లో ఉంది, ఇనాక్టివ్ క్యారియరా, క్రానిక్ హెపటైటిసా, హెపాటిక్ సిరోసిసా, లివర్ క్యాన్సర్ అనేది నిర్ధారణ చేసుకోవడానికి మామూలుగా పరీక్షలన్నీ జరపాల్సిన అవసరం ఉంటుంది. 3వ నెల నుంచి వైరల్ లోడ్ కనుక ఎక్కువ కనుక ఉండేట్లయితే 6వ నెల నుంచి కనీసం యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా చూడటం సాధ్యమవుతుంది. అలాగే బిడ్డ పుట్టగానే హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్ ఇవ్వటం ద్వారా తల్లి నుంచి బిడ్డకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చూడటం సాధ్యమవుతుంది. అందుకని చెప్పి లాస్ట్ ట్రైమెస్టర్లో యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకునే అవసరం ఉన్న వారికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వటం, పుట్టగానే బిడ్డలందరికీ ఇమ్యునైజేషన్ ప్రాపర్గా చేయటం, ఈ 2 చర్యలు తీసుకోవటం ద్వారా హెపటైటిస్ బి స్ప్రెడ్ని తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. రెండో విషయం ఏంటంటే, చాలా సర్వసాధారణంగా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అడుగుతూ ఉంటారు. హెపటైటిస్ బి వచ్చిన మదర్స్ లోకల్ హైజీన్ అంటే బ్రెస్ట్ నిపుల్ హైజీన్ ఫాలో అయినంత వరకు బిడ్డకు పాలు ఇవ్వటం మంచిది అనేది ఇంతవరకు కూడా సలహా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రూట్లో ఎక్కువ స్ప్రెడ్ కాదు, ఆల్రెడీ వ్యాక్సినేషన్ కూడా వేసుంటారు కాబట్టి బేబీకి తల్లిపాల ద్వారా వ్యాధి సంక్రమించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవ్వటం మంచిదే అని చెప్పి చెప్తూ ఉంటారు. హెపటైటిస్ బి ఒక్కసారి వచ్చిందని తెలిసిన తర్వాత ఏ దశలో ఉన్నది వ్యాధి నిర్ణయం చేయించుకుని అది ఆ దశ నుంచి పై దశకు పెరగకుండా ఏ మందులు అవసరమో ఆ మందులను వాడటం అనేది చాలా ముఖ్యం. రెండోది, హెపటైటిస్ బి వైరస్ ఉన్నవారు వారి కుటుంబ సభ్యులకు హెపటైటిస్ బి స్ప్రెడ్ కాకుండా చూసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రక్తదానం చేయటం, అవయవదానం చేయటం వీలుండదు హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళకు. ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మిగిలిన వాళ్ళతో ఇంజెక్షన్స్ కానీ, ఇంజెక్షన్ సూదులు కానీ, నెయిల్ కట్టర్స్ లాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ని కానీ, ఈవెన్ షార్ప్ దువ్వెనలు కానీ ఇటువంటివన్నీ వాడకుండా ఉండటం చాలా ముఖ్యం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 100కి 90% మందికి 6 నెలల లోపల ఆ ఇన్ఫెక్షన్ దానంతట అదే క్లియర్ అవుతుంది. కాబట్టి ఒకసారి హెపటైటిస్ బి వచ్చిందని తెలిస్తే 6 నెలల వరకు రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. 6 నెలల తర్వాత హెపటైటిస్ బి వైరస్ శరీరంలో ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని డెఫినెట్గా హెపటైటిస్ బి వైరస్ వచ్చిందని తెలిసిన తర్వాత 6 నెలల వరకు డాక్టర్ని సంప్రదించాలి, వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి, రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. హెపటైటిస్ బి వైరస్ ఒంట్లో తిష్ట వేసుకున్న వారిలో 60% మందికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా మిగతా 40% మందికి ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వరకు కాలేయ వ్యాధులు కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల తీవ్రత ఎలా ఉండొచ్చన్నది ముందుగానే అంచనా వేసేందుకు కాలేయానికి సంబంధించి హెచ్బిఎస్-ఏజీ, హెచ్బిఈ-ఏజీ, ఎస్జీపీటీ, డిఎన్ఏ వైరల్ లోడ్ పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. ఈ పరీక్షలన్నీ పాజిటివ్గా ఉండి వైరల్ లోడ్ 5 లక్షల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు తక్షణం పెగ్ ఇంటర్ఫెరాన్, లెమోవిడిన్, ఎడిఫోవిర్, ఎంటకావిర్ వంటి యాంటీవైరల్ మందుల్ని మొదలుపెట్టాలి. ఈ దశలో ఓవైపు యాంటీవైరల్ మందుల్ని వాడుతూ మరోవైపు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నట్లయితే హెపటైటిస్ బి వ్యాధి తీవ్రం కాకుండా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెపటైటిస్ బి ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. హెపటైటిస్ బి ఇనాక్టివ్ క్యారియర్ అంటే ఏ లక్షణాలు లేకుండా హెచ్బిఎస్-ఏజీ పాజిటివ్ ఉండి, హెచ్బిఈ యాంటిజెన్ అంటే వైరస్ యాక్టివ్గా ఉందా లేదా అనే పరీక్ష కనుక నెగిటివ్గా ఉండి, వైరల్ లోడ్ బాగా తక్కువ కానీ అసలు డిటెక్టబుల్ లెవెల్లో కానీ లేకుండా అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్ ఫంక్షన్ టెస్టులు నార్మల్గా ఉన్న పేషెంట్స్లో ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు. 6 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించి అదే స్టేజ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. కుటుంబ సభ్యులందరికీ ఇమ్యునైజేషన్ కనుక చేయించేట్లయితే వారి నుంచి కుటుంబ సభ్యులకు హెపటైటిస్ బి సంక్రమించకుండా ఉంటుంది. వీరిని హెపటైటిస్ బి ఇనాక్టివ్ క్యారియర్స్ అని చెప్పి అంటారు. రెండోది వచ్చేసరికి క్రానిక్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి యాంటిజెన్ హెచ్బిఎస్-ఏజీ పాజిటివ్ ఉంటుంది, ఈ యాంటిజెన్ కూడా పాజిటివ్ ఉంటుంది. అంటే వైరస్ యాక్టివ్గా ఉన్నది అనే విషయం ఈ యాంటిజెన్ పరీక్ష నిర్ధారిస్తుంది. ఎస్జీపీటీ లేకపోతే ఏఎల్టీ అని కూడా అంటారు. లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక ఎలివేట్ అయ్యేట్లయితే 2 అంతల కంటే ఎక్కువగా కనుక పెరిగేట్లయితే అప్పుడు కూడా వైరస్ యాక్టివ్గా ఉందంటానికి అది ఒక సంకేతం. కాబట్టి ఎస్జీపీటీ ఎక్కువగా ఉన్నవారికి
వైరస్ యాక్టివ్గా ఉందని నిర్ణయించి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వైరస్ను కనుక నిర్మూలించేట్లయితే హెపటైటిస్ బి లివర్ని ఎఫెక్ట్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడో దశ వచ్చేసరికి ఆల్రెడీ లివర్ సిరోసిస్. లివర్ సిరోసిస్లో వేరియస్ దశలు ఉంటాయి. చైల్డ్స్ ఏ నుంచి చైల్డ్స్ సి వరకు ఉంటుంది. అట్లాగే మెల్ట్ స్కోర్ ద్వారా కూడా లివర్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ దశలో కనుక్కున్నా కూడా యాంటీవైరల్ ట్రీట్మెంట్ లివర్ సిరోసిస్ పెరగకుండా ఉండటం నిరోధిస్తుంది. అందుకని హెపటైటిస్ బి వలన వచ్చే సిరోటిక్స్లో సాధారణంగా అందరికీ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి లివర్ సిరోసిస్ పెరగకుండా ఉండటానికి మనం సహాయం చేయడం సాధ్యమవుతుంది. హెపటైటిస్ బి కారణంగా ఇప్పటికిప్పుడు ఏ సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో తీవ్రమైన కాలేయ వ్యాధులు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలు ఎలా ఉండొచ్చు, ఎంత తీవ్రంగా ఉండొచ్చు అన్న దాన్ని అంచనా వేసేందుకు హెపటైటిస్ బాధితులు తరచూ కొన్ని పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. హెపటైటిస్ బి సోకిన తర్వాత అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తదానం చేయకూడదు, మద్యం ముట్టకూడదు, చక్కని ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హెపటైటిస్ బి సోకిన తర్వాత జీవన శైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, హెపటైటిస్ బికి తీసుకోవాల్సిన చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెపటైటిస్ బి బాగా ముదిరిపోయిన దశలో కాలేయమంతా వ్యాధుల పుట్టగా మారుతుంది. కాలేయంలో వాపు కనిపిస్తుంది. తరచూ రక్తపు వాంతులు అవుతూ ఉంటాయి. కాలేయం మెల్లమెల్లగా సిమెంటు ముద్దలాగా గట్టిపడిపోవడం మొదలవుతుంది. కొద్ది కొద్దిగా గట్టిపడుతున్న తొలి దశను ఫైబ్రోసిస్ అని, పూర్తిగా ముదిరిన తర్వాత దశను సిరోసిస్ అని అంటారు. కొన్నిసార్లు కాలేయానికి క్యాన్సర్ ప్రమాదం కూడా ఉంటుంది. సిరోసిస్ లక్షణాలు కనిపించిన వెంటనే యాంటీవైరల్ మందుల్ని మొదలు పెడితే వ్యాధి మరింత ముదరకుండా అక్కడితో ఆపు చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న చికిత్సలతో చాలా కాలం పాటు సాధారణ జీవితానికి సమస్యలు లేకుండా చూడొచ్చు. సిరోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్లు ఇవాళ మన మధ్యే చాలా మంది ఉన్నారు. కాబట్టి హెపటైటిస్ బి బాధితులు నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవడం ముఖ్యం. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే భవిష్యత్ తరాలకు హెపటైటిస్ బి రాకుండా చూసుకోవడానికి కాంప్రహెన్సివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం వలన ఉపయోగం ఉంటుంది. మన దేశంలో కూడా 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కనుక ఇంప్లిమెంట్ చేసేట్లయితే భవిష్యత్తులో తప్పకుండా హెపటైటిస్ బిని ఎరాడికేట్ చేయడం సాధ్యమవుతుంది. కనీసం పౌరులుగా మన బాధ్యత ఏంటంటే మన ఇంట్లో ఉన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి తప్పకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయటం అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే హెపటైటిస్ బి పాజిటివ్గా ఉన్నటువంటి ప్రెగ్నెంట్ మదర్స్ పుట్టిన పిల్లలకి పుట్టగానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ను, హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ రెండూ కలిపి ఇవ్వటం ద్వారా తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా చేయడం సాధ్యమవుతుంది. హెపటైటిస్ బి ఉన్న వారి కుటుంబ సభ్యులందరూ విధిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నాళ్ళు, మెడికల్, పారామెడికల్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వైరస్ యాంటీవైరల్ వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే హెపటైటిస్ బి పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా డయాలసిస్ యూనిట్స్లో చేసే స్టాఫ్ తప్పకుండా అన్ని స్టేజ్లో ఉన్న స్టాఫ్ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకోకుండా డయాలసిస్ యూనిట్లో ఎంటర్ కావడానికి వీలుగాని పరిస్థితి కల్పించాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా అశ్రద్ధ చేయకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గ్రూపులకి పర్టికులర్గా కనుక కాన్సన్ట్రేట్ చేసి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కనుక ఇచ్చేట్లయితే హెపటైటిస్ బిని నిర్మూలించడానికి సాధ్యమవుతుంది. అట్లా కాకుండా మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్లో ఏమవుతుందంటే ఎక్కువ మంది హెపటైటిస్ బి రిస్క్ లేని వారికి వ్యాక్సిన్ ఇచ్చి ఉన్నవారికి వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఫోకస్డ్గా ఈ గ్రూపులకు గనక ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కూడా ఈ గ్రూపులకు వ్యాక్సినేషన్ మీద ఫోకస్ చేసేట్లయితే భవిష్యత్ తరాల్లో హెపటైటిస్ బి రాకుండా నివారించడం సాధ్యమవుతుంది. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ను నివారించుకోవడం మన చేతుల్లో పనే. మద్యపానానికి, అరక్షిత శృంగారానికి, హెర్బల్ మందుల వాడకానికి దూరంగా ఉండాలి. రక్త మార్పిడి విషయంలో సురక్షితమైన పద్ధతుల్ని పాటించాలి. డిస్పోజబుల్ సిరంజిల్ని మాత్రమే వాడాలి. ఒకరి టూత్ బ్రష్లు, రేజర్లు, నెయిల్ కట్టర్లు మరొకరు వాడకూడదు.
సెలూన్లలో ఖచ్చితంగా కొత్త బ్లేడ్ వాడేలా చూడాలి. చెవులు ముక్కులు కుట్టిస్తున్నప్పుడు, పచ్చబొట్లు వేయించుకుంటున్నప్పుడు ఒకరికి వాడిన పరికరాలు మరొకరికి వాడకుండా చూసుకోవాలి. కాలేయానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను పిల్లలందరికీ తప్పకుండా ఇప్పించాలి. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ బి ఉంటే ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. హెపటైటిస్ బి బాధితులు భాగస్వామి అనుమతితో నిశ్చింతగా పెళ్లి చేసుకోవచ్చు. భాగస్వామికి సైతం టీకాలు ఇప్పించిన తరువాత నిశ్చింతగా పిల్లల్ని కూడా కనొచ్చు. గర్భిణీ దశలో ఒకవేళ హెపటైటిస్ బి సోకినప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో తగిన వైద్య సాయం తీసుకోవడం ద్వారా తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్ బి సోకకుండా నివారించవచ్చు. హెపటైటిస్ బి ప్రమాదకరమైందే కావచ్చు, కానీ తొలి దశలోనే పసిగడితే దాన్ని మనం చాలా వరకు నయం చేసుకోవచ్చు లేదా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక మనలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెపటైటిస్ బి టీకాను తీసుకుంటే అసలు హెపటైటిస్ బి అన్నమాటే మర్చిపోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.